హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 ఈ వారం చూస్తే మెగా చీఫ్ టాస్క్ చాలా ఇంట్రెస్ట్గా అయితే జరిగింది. ఎలిమినేషన్ ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు, ఏం జరగబోతుందో చూద్దాం. ఇక అలానే చూస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెగా చీఫ్ టాస్క్లో చూస్తే మాత్రం తేజ అయ్యాడని అయితే న్యూస్ అయితే వచ్చింది. అందుకే ఫాస్ట్గా అప్డేట్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ వీడియో చేయటం కుదరలేదు, అందుకే చేయలేకపోయాను. మొత్తం మీద చూస్తే రోహిణికి, పృథ్వీరాజ్కి, తేజకి లాస్ట్ ఫైనల్ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే జరిగింది. రియల్ విన్నర్ అలానే రియల్ మెగా చీఫ్గా చూస్తే మాత్రం రోహిణి అయితే రావటం అయితే జరిగింది. చాలా బాగా ఆడారు ముగ్గురు కూడా. ఇక మొత్తం మీద చూస్తే మాత్రం ఈ వారం అయితే ఎలిమినేషన్ అనేది ప్రేరణ, అలానే చూస్తే యష్మి, అలానే పృథ్వీ, వీళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ ఉండబోతున్నట్టే న్యూస్ అయితే వచ్చింది. అలానే డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్. దీంట్లో చూస్తే మాత్రం డబుల్ ఎలిమినేషన్ అయితే ఈ వారం అయితే లేదనమాట. దాదాపుగా సింగిల్ ఎలిమినేషన్ ఈ వారం అయితే జరగబోతుంది. దాంట్లో చూస్తే సరే ఎవరు ఉండబోతున్నారంటే ఇంకా యష్మి అయితే ఈ వారం అయితే ఎలిమినేషన్ అయితే అవ్వబోతుంది అనమాట. అఫీషియల్గా తనకే తక్కువ ఓటింగ్ అనేది వచ్చినట్టయితే తెలుస్తుంది. దాదాపుగా తనే ఎలిమినేషన్ అవ్వబోతుంది. ఇంకా ఎలిమినేషన్ అనేది పూర్తయితే కాలేదు, కానీ మ్యాక్సిమం తనే ఎలిమినేషన్ అవ్వబోతుంది. కన్ఫామ్ అయిన తర్వాతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకవేళ చేంజ్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తాను, కన్ఫామ్గా మళ్ళీ వీడియో చేస్తాను. కానీ మ్యాక్సిమం ఎలిమినేషన్ అనేది ఈ వారం చూస్తే మాత్రం యష్మి అయితే ఎలిమినేషన్ అయితే అవ్వబోతుంది అనమాట. మీరు ఎవరు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలానే యష్మి ఎలిమినేషన్ అనేది ఫేరా అన్ఫేరా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.